కారణ జన్ములంటే ఎవరు? వారి జీవితం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కారణ జన్ములు సమాజం కోసం ఈ భూమి మీదికి వస్తారు. న్యాయం అందరికీ సమానంగా జరగనప్పుడు ఉద్భవిస్తుంటారు. సమాజ దశనే మార్చేస్తుంటారు. ఒక నాయకుడు ప్రజల మనసును గెలిచాడా లేదా అన్నది తేల్చేది ఎన్నికల ఫలితాలు కాదు. తాను ఈ లోకం వీడి వెళ్ళిన తర్వాత కూడా తన ముద్రలు ఈ సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయన్న దాన్ని బట్టే నాయకుడి విజయం ఉంటుంది. ఎదురయ్యే అనుభవాలే నాయకులను రెండు రకాలుగా విభజిస్తాయి. ఒక రైతు ఒక యూరియా బస్తా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక దుకాణం దగ్గర ఎదురు చూసే అనుభవాన్ని నాయకుడు రెండు రకాలుగా స్వీకరించవచ్చు. ఒక బస్తా ఎరువు కోసం ఒక రోజంతా ఎదురు చూసే పరిస్థితులున్న ఈ వ్యవసాయమే దండగా అని ఒక నాయకుడు అనుకోవచ్చు. ఒక బస్తా ఎరువు కోసం ఒక రైతు ఇంతగా కష్టించి ఈ సమాజాన్ని పోషిస్తున్నాడా, ఇతడి కోసం ఏమి చేసినా తక్కువే అని మరో నాయకుడు నిర్ణయించుకుంటాడు. సమాజం ఎప్పటికీ సమస్యను తరిమివేసే నాయకుడికే జై కొడుతుంది. అలాంటి నాయకుడిని సమాజం అతడి మరణం తరువాత కూడా స్మరించుకుంటుంది. సమస్యను చూసి ఆ వ్యవస్థే దండుగా అని వదిలేసే నాయకుడిని ప్రజలు గుర్తించుకుంటారు. కానీ అది అతడు అధికారంలో ఉన్నంతసేపే. వైఎస్ఆర్ నిజంగా ఈ సమాజాన్ని మలుపు తిప్పడానికి వచ్చిన నాయకుడే. ఈరోజు వృద్ధుల పింఛన్ల మొత్తం ఎంతైనా కావచ్చు, కానీ వైఎస్ఆర్ సీఎం కాకపోయి ఉంటే ఇప్పటికీ గ్రామంలో ఓ 10 మంది పార్టీ కార్యకర్తల భృతిగా మాత్రమే ఈ పింఛన్ల పథకం ఉండేది. వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఉండకపోతే పేదరికం కూడా ఈ సమాజానికి అవసరమేనని నమ్మే నాయకులున్న ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఎప్పటికీ ఇంటర్ చదువును దాటేందుకు కూడా సాహసాలు చేస్తూనే ఉండేవారేమో. వైఎస్ఆర్ లేకపోయి ఉంటే దశాబ్దాలు కష్టించి సంపాదించిన ఆస్తులు సొమ్ములను ఏ ఒక్క మాయరోగంతోనో అమ్మేసుకునే పరిస్థితులు ఇప్పటికీ ఉండేవేమో. ఒక నాయకుడి ప్రభుత్వం విజయవంతం అయిందా లేదా అని తెలుసుకునేందుకు వారు ప్రవేశపెట్టిన పథకాలు ఆలోచనలు ఎంతకాలం సమాజంలో మనుగడలో ఉన్నాయి అన్నదాన్ని బట్టి కూడా తేల్చవచ్చు. వాటిని చెరిపేయాలనుకున్నా సాధ్యం కాదు. ప్రత్యర్థులు సైతం కొనసాగించేలా ఉంటే ఆ పథకాలు విజయవంతమైనట్టే. వాటిని ప్రవేశపెట్టిన నాయకుడు ఎప్పటికీ గెలిచి ఉన్నట్టే. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, అందరికీ పింఛన్లు, రైతు సంక్షేమం, ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా వీటిని విస్మరించగలదా? అందుకే వైఎస్ఆర్ ఎప్పటికీ గుర్తుండిపోతున్నారు.